హాయ్ హలో అండి. ఈరోజు మన వీడియోస్‌లో చికెన్ బిర్యానీ ఛాలెంజింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నామండి. నేను మా వారు అన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మన ఛానల్‌లో ఇప్పటివరకు వచ్చేసి ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ చేయలేదండి. ఇది రెండో వీడియో అన్నమాట. ఫస్ట్ మనం చూసారు కదండీ, కింద కామెంట్స్‌లో చికెన్ బిర్యానీలో చికెన్ లేకుండా వీడియోస్ చేస్తాను అంటే ఇద్దరు కామెంట్ చేశారు. త్వరగా చేయండి సిస్ అని. ఈ రోజైతే ఆ వీడియో చేద్దామని డిసైడ్ అయిపోయాను. బావ ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి? ఏంటి? ఉండు ఆగు. దీంట్లో ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఈ చికెన్ బిర్యానీలో ఓన్లీ బిర్యానీయే తినాలి, ముక్కలు పక్కన పెట్టేసేయాలి. ఏంటి మనం చెప్పావు కదా, నువ్వే చెప్పావు కదా చికెన్ బిర్యానీ తింటాను అనేసి. అప్పుడు చికెన్ బిర్యానీలో చికెన్ లేకుండా తిందామని నేను అన్నాను కదా. కిందేమో కామెంట్స్ పెట్టారు మన సబ్స్క్రైబర్స్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా మనం. తింది కానీ ఇది బిర్యానీ నువ్వు తినేసావు. బిర్యానీ ఎలా తింటాం? ఎందుకు తినలే? సినిమాలో కోట శ్రీనివాసరావు గారే తిన్నారు. ఎదురుగా కోడి పెట్టుకుని ఇలా ముక్కలను చూసుకుంటూ బిర్యానీ తినేసాయి. ఆయన వైట్ రైస్ తిన్నారు, నువ్వు బిర్యానీ తింటున్నావు. ఎవరండి మీరు? నేను ఎక్కడున్నాను? నా రాజ్యం ఏది? బాగుంటది బావా. ఈ ఎక్స్పీరియన్స్ కూడా కొత్తగా ఉంటది మన సబ్స్క్రైబర్స్ కి. చికెన్ తో పాటు బిర్యానీ తినడం ఎవరైనా చేస్తారు. ఇలా చేయడం కొత్తగా ఉంది కదా. నువ్వు అలా చీటింగ్ చేయకు, అర్థమైందా? ఈ ముక్కలన్నీ నీకే. ఆ ముక్కలను చూస్తూ బిర్యానీ తినేసాయి. ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నేనా ఓడిపోయాక నేను ఇలా ముక్కలు నిన్ను ఊరించుకుంటూ తిన్నప్పుడు మరి మొక్క బావా ఓ మొక్క అని అడగకూడదు. సరే అడగనైతే. మీరే సాక్ష్యం. సరేనా? సరే అయితే నువ్వు అలా ముక్కలు తీసేసి పక్కన పెట్టేసి బిర్యానీ కప్పేసేకు, అర్థమైందా? ఇవన్నీ తినేలా మొత్తం అవన్నీ డ్రింక్ తాగితే తాగు. డ్రింక్ ఉల్లిపాయ ముక్కలు ఆప్షనల్. అంటే నీకు ఇష్టమైతే ఓన్లీ రైస్ ఒకటే ఫస్ట్. అది కూడా ఎక్కువ, నాకే ఎక్కువ ఉంది చూడు బాబోయ్. ఇంకా చాలు. ఇంకా ఏమి నువ్వు చీటింగ్ చేస్తున్నావు. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సిద్ధం. బాగుందా బిర్యానీ? చాలా బాగుంది. పెద్దది కాబట్టి నీకు చిన్న డ్రింక్ తాగు ఫస్ట్. అబ్బా చాలా తెలియకట్లా పిలిచేద్దాం అంటే డ్రింక్ ఉల్లిపాయలు అన్నీ తినొస్తే నువ్వు నగ్గేద్దావునా? అలా ఏం కాదు. మోసం కాదు. ఎలాగో నగ్గేద్దామని చూస్తావు బాబాయ్. బిర్యానీ చాలా బాగుందండి కదా. బాగుంది, చాలా బాగుందా? బిర్యానీ తింటున్నప్పుడు ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటో చెప్తాను. చెప్పాను కదా అవి లాస్ట్లో తింది కానీ అలవాట్లో పొరపాటుగా ముక్క తినేస్తున్నా. తినలేదు, వేసుకున్నా, అలవాటు అయిపోయింది కదా. చూడండి మీరే సాక్ష్యం. మా వాళ్ళు ముక్కలు తినేస్తే మీరే కింద కామెంట్ చేయాలి. ఒకటి చెప్తాను కదా. ఆఫీస్లో లేట్ అయిపోతే వాళ్ళ ఆవిడని ఏమీ లేపి భోజనం పెట్టించుకోవాలి అనేసి ఒక అతను దారిలోనే హోటల్లో బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళారంటండి. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఆవిడ అడిగిందంట, ఏం తిన్నారు దారిలో, బాగుందా అని. సెకండ్ వైఫ్ దగ్గర బిర్యానీ తిన్నాను, చాలా చాలా బాగుందని చెప్పారంట. ఇందుకే సెకండ్ వైఫ్ అంటే ఆ బిర్యానీ తిన్న హోటల్ పేరేంటండి? నాకు కూడా ఇప్పటి వరకు తెలీదు అలాంటి హోటల్ ఉన్నదని. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. నీకు తెలుసా అలాంటి హోటల్ ఉన్నదని? పొట్ట పెంచుదాం, తర్వాత సెకండ్ వైఫ్, అలా కొన్ని హోటల్స్ ఉన్నాయి. అంటే మనకు దగ్గరలో ఉన్నాయా? మన సరౌండింగ్స్ లో ఉన్నాయి కానీ అవి ఏంటో ఆ పేరు పెడతారు కానీ ఫేమస్ అయితే అవ్వవు. మళ్ళీ కొద్ది రోజులకి తీసేస్తారు. ఆ పేరు మాత్రమే కామెడీగా ఉంటుంది అంతే. అవును. ఎలా ఉంది అంటే చికెన్ లేకుండా బిర్యానీ? కొత్తగా ఉందా ఎక్స్పీరియన్స్? నాకు తెలిసి నేను ఎప్పుడు తినలేదా, ఇదే ఫస్ట్.
ఇదే ఫస్ట్ వీడియో అయి ఉంటుంది యూట్యూబ్లో. ఉంటాయి. ఉండుంటాయా? అవునండి, నాకైతే తెలియదు. ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను నేనైతే. బాగుందా? ఇలా పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకుంటారు కదా ఎడిటింగ్ ఛార్జ్లో, మనం పెట్టుకోలేమా? అవుదా? నువ్వు పెట్టుకోగలవు, నేను పెట్టుకోలేను. ఎంత అంటే ఎంత ఒకసారి పెట్టుకుని చూడన్నా. చూడండి. బాగుంది ఒకసారి. బాగుంది, పీస్ చాలా బాగుంది. నేను కూడా తాగుతా. బిర్యానీ తింటూ థమ్స్అప్ తాగితే చాలా బాగుంటుంది. థమ్స్అప్ కోసమే బిర్యానీ కనిపెట్టారా? బిర్యానీ కోసమే థమ్స్అప్ కనిపెట్టారు అన్నట్టు ఉంటుంది. అంటే మనం ఘాటుగా తింటాం కదండి, ఆ థమ్స్అప్ తాగినప్పుడు మంచి ఫీల్ ఉంటుంది అన్నమాట. నాకు తెలిసి బిర్యానీ తింటున్నప్పుడు ఖచ్చితంగా అందరూ తాగేది థమ్స్అప్పే కదా బాగా. తాగుతారు కదా, ఎక్కువ మంది తాగుతారు. ఇంకా విలేజెస్లో అయితే కొన్ని విలేజెస్ షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపులో థమ్స్అప్పే అమ్ముతారు. కొన్ని ఊర్లో వెళ్ళినప్పుడు ఇక్కడ థమ్స్అప్పే తాగుతుందండి, వేరే డ్రింక్ వెళ్ళదా అంటారు వాళ్ళైతే. థమ్స్అప్ అంటారు. అవును, నిజమే. చికెన్ ముక్కలన్నా అయిపోయింది. అయిపోయిందా? అవి బాబు, నేను తినలేకపోతున్నాను. అనుకుంటాం కదండి ప్లేట్ నిండా పెట్టేసుకొని, అబ్బాయి బిర్యానీ అంతా తినేయాలి, మంచి ఆకలి అవుతుంది కదా, ఈ బిర్యానీ అంతా తినేయాలి అనుకుంటాం కదా. అదేంటోనండి, సగం తిన్నాక కడుపు నిండిపోయినట్టే ఉంటుంది. మొక్క తీసుకున్నా తర్వాత నేనే కదా నగ్గుతున్నాను. నగ్గిన తర్వాత నువ్వే తినేసే మొత్తం. ఒక్క మొక్క కూడా ఉన్నా. సరే చూద్దాం. నన్ను బాధ పెట్టావు కాబట్టి. బిర్యానీ డబల్ మసాలా బిర్యానీ కదా ఇది. చాలా స్పైసీగా ఉందండి బిర్యానీ. టేస్ట్గా ఉంది, కమ్మగా. ఈ బిర్యానీ టేస్ట్ ఉంటే చికెన్ లేకపోయినా తినొచ్చు. అవును, ఇవాళ తెలిసింది నాకు కూడా. అవునా? ఇంతకు ముందు ఎప్పుడు తినలేదు అసలు. చికెన్ లేకపోతే బిర్యానీ ఏంటంటే ఎవరు తినుండరు కదా. ఇంత తింటారు బలి చెప్తారు. ఎవరో పెట్టారో కామెంట్ చూస్తాను ఇప్పుడు వెళ్ళి. చూసి ఏం చేస్తావు? ఏం చేస్తాను, తల్లులు ఇంకెప్పుడు ఇలాంటి ఛాలెంజ్లు మీరు మా ఆవిడకి ఎక్కేయండి. మనమే చెప్పాం కదా ఆపరంలో ఇప్పుడు మనం చెప్తాము, దాన్ని మళ్ళీ కొంచెం పుల్ల ఎదరకేసి మంట వేస్తారా? అవునంటావా? అన్ని మాత్రం చేయకండి, మా ఆవిడ అసలు మంచిది కాదు. అలాగే అంటారు. కొడుతుంది సార్. మేము నెక్స్ట్ ఏం వీడియో ఛాలెంజింగ్ చేయాలో కింద పెట్టండి. అంటే చికెన్ బిర్యానీ రోజు అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం తినాలో కూడా మీరే చెప్పండి, కింద కామెంట్ చేయండి. నన్ను ఇరికించకుండా తన్నే ఇరికించలాగా చేయండి. బాగానే తినేసావు. అయిపోయింది బాబా మీది, ముక్కలన్నీ మేమే. ఇంకా ఏంటిది ఇస్తే
బాగా నిజం నువ్వు తింటలేదా నేను తినలేకపోతున్నాను నిజంగానే. నాకు ఎక్కువ పెట్టేసావు. నేను మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడో ఎక్కువ వేసేసావు. నేనేమీ లేదు వాళ్ళు చూస్తున్నాను ఇంత రికార్డింగ్ అవుతుంది. మీ కాళ్ళ దగ్గర ఏదో ఉంది చూడండి, అక్కడ అక్కడ అవునా? అది అక్కడ. ఏం లేదు. సరే అయితే తినండి. ఓయ్ నేను వెళ్ళిపోతున్నాను, మాసం జరుగుతుంది. ఏం మళ్ళీ వేసేస్తా నీది ఇది. నాది కాదు, అందులో రికార్డింగ్ ఉంటుంది. ఒకవేళ నిజంగా నాది కాదనుకో వాటికి పెద్ద గొడవ చేసింది. నిమ్మకాయ పిండుకోండి, బాగుంది. నాశిక తింటావా తింటావా కూర్చో కూర్చో. ఒకసారి పాజ్లో పెడతా. పాజ్లో ఎందుకు అసలు తిన్నమ్మా తినలేకపోతున్నాను. ఓడిపోతే నువ్వు తినేస్తావా? అది నువ్వు తినేస్తావా? ఓడిపోయినట్టే. కావాలని చేస్తుందండి, లేకపోతున్నాను. ఓడిపోయావా? తినలేను ఇంకా నేను. నేను ఇంకా తిన్నాక కావాలి కదా. ఏం చేద్దాం, ఆ ముక్కల్లో సరిసగం పని చేసుకుందాం. అవి తగ్గించదా? నేను ముందే చెప్పాను, ఒక్క ముక్క కూడా ముట్టుకునే ఉన్నాను. అలాగే అంటారండి మా బావ. చాలా జాలండి ఈయనకి. వద్దు, ఇది కొంచెం ఇంకా కొంచెం. చాలా మనసు ఎంత సున్నితమోనండి ఈయనది. ముక్క కోసం ఇంత దిగజారిపోవాలా? చాలా మంచివారండి, అడగగానే కరిగిపోతారు. ఈసారికి మాత్రం కరగదు. అలాగే అంటారు. అలా ఇలాంటి ఛాలెంజ్లు పెట్టినందుకైనా మొత్తం చికెన్ నీ ముందే తినేస్తాను. అవునా? సరే అయితే నన్ను ఎదురుగా పెట్టుకుని ఎలా తింటారో నేను కూడా చూస్తాను. బాగా నచ్చినట్టుందే బిర్యానీ మీకు? నచ్చకపోయిన ఛాలెంజ్ నెగ్గాలన్న పంతంతా తినేసారా? పంతం థమ్స్అప్ ఎక్కువ తాగచ్చు కదా, అందుకే తినలేకపోతున్నా. అవునా? అంటే ఏం లేదు, నా బిర్యానీలో ఎక్కువ మసాలా పడిపోయింది. దాన్ని పెట్టుకుందాం, ఇంకా అలాగే ఓడిపోయి కదా. అయిపోయింది. మా వారే నెగ్గారండి ఈరోజు. ముక్కలు చెరసగం పని చేసుకుంటాం. ఒక ముక్క కూడా ఇవ్వవా బావా? నాకు నా కోసం ఇవ్వవా? నా కోసం బిర్యానీ ఛాలెంజింగ్ వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు ముక్కలు ఛాలెంజింగ్ వీడియో చేసుకుందాం. సరేనా? తినేసారు, మొత్తం తినేసారు. నేనేమో ఇది. అమ్మా ఏంటమ్మా? ముక్కలు ఛాలెంజింగ్ వీడియో చేద్దాం. ముక్కలు ఛాలెంజింగ్ వీడియో చేస్తామండి ఇప్పుడు, సరేనా?
అయిపోయింది అంతే. సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఉమ్, కింద నా- కామెంట్స్ వస్తున్నాయి ముక్కలు ఉమ్. ఛాలెంజింగ్ వీడియోలు చేయమని. నేను విన్ అయిపోయాను, నేను నగ్గేసాను. సరే నువ్వు ఇక్కడికి విన్ను ఒప్పుకుంటున్నారా వాళ్ళు కూడా? ముక్కలు ఛాలెంజింగ్ చేద్దాం. అయిపోయింది. మా గొడవ ఇక్కడ తాగేదా లేదండి, ఏదైనా సరే దాంట్లో ముక్కలు నేను కూడా తింటాను. అంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అన్నట్టు మర్చిపోయాను, నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా మీరే కామెంట్ చేయండి.